శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత స్క్రూటినీలు కూడా అయిపోయినాయి. రేపటితోటి మరి ఇక్కడ విడ్రాయల్స్ కూడా జరుగుతాయి. రేపు సాయంత్రమే గుర్తుల కేటాయింపు ఇవ్వబోతా ఉన్నారు, గుర్తుల కేటాయింపు చేయబోతా ఉన్నారు. మరోవైపు రెండో విడత నామినేషన్లు శురువైనాయి. రేపటితోటి రెండో విడత నామినేషన్లకు మరి ఇక్కడ చివరి రోజు, రేపే చివరి రోజు. అదేవిధంగా మూడో విడత నామినేషన్ ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతా ఉన్నది. ఈ తరుణంలో మరి ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు ఏ విధంగా అయితే శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో రాసిండో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి ఆయన శిష్యులుగా మారి ఇలా ఎవరి మేనిఫెస్టోను వాళ్ళే రాసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇక్కడ 6 గ్యారంటీల పేరుతోటి జనాల్ని ఏ విధంగా పురుడి కొట్టించాలో శ్రీధర్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ నేర్పించి వదిలేసిండ్రు. 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏ హామీని నెరవేర్చకుండా గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ మేము ఏదో తెలంగాణ రైజింగ్ అని చెప్పి మరి ఇంకేదో గ్లోబల్ మరి ఇక్కడ సమ్మిట్ అని చెప్పి ఇక్కడ పిఆర్ స్టంట్లతోటి 2 సంవత్సరాల పాటు ఏ విధంగా అయితే కాలం వెళ్ళదీసిరో తాము కూడా మేనిఫెస్టోను సొంతంగా రాసుకొని ప్రజలను బురిడి కొట్టించాలని చెప్పి శ్రీధర్ బాబు నుంచి మరి పాఠాలు నేర్చుకొని ఎవరి మేనిఫెస్టో వాళ్ళు అది హామీ ఏదైతే ఉన్నదో అది అమలు సాధ్యం కాని హామీలైనా కూడా ఏం కాదు శ్రీధర్ బాబు రాయలేదా అన్న చందంగా ఎవరికారు రాసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మన ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ మేనిఫెస్టోను కనుక మనం ఇక్కడ చూసినట్టయితే ఏ విధంగా ఉన్నదో చూసినట్టయితే సర్పంచ్ల పదవి కోసం అభ్యర్థుల మేనిఫెస్టో ప్రకటన అట. గ్రామాల్లో సర్పంచ్ పదవి కోసం అభ్యర్థులు మేనిఫెస్టో తయారు చేసి ప్రజల వద్దకు వెళ్ళి వివరిస్తున్నారు. సర్పంచ్ పదవి కోసం గ్రామ పంచాయతీ మేనిఫెస్టో ఏమేమి చెప్తాడా ఆయనే మన మేనిఫెస్టోలో అంటే గ్రామ పంచాయతీలోని అక్కడ ఆ గ్రామానికి సంబంధించి వీరన్న స్వామి ఆలయం ఉన్నదట. అది జనాలు అందరూ మన వీరన్న స్వామి దగ్గర పోతారని ఎకరం స్థలాన్ని ఆ వీరన్న స్వామికి గుడికి రాసిస్తాడట ఆ అభ్యర్థి. అదేవిధంగా ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు అందరి ఇంటి పన్ను ఆయననే కడతాడట. ఎవరు కూడా ఇంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. 5 ఏళ్ళు ఆయనే చెల్లిస్తాడట. అదేవిధంగా నల్ల బిల్లులు కూడా ఆయనే కడతాడట. ప్రతి గ్రామంలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందుల పంపిణీ చేస్తారట ప్రతి నెల. ఇక మీరు డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరమే లేదంటా ఉన్నాడు. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి దేవాలయానికి మీరు ఏదైతే ఏర్పాట్లు జాతరలో లేకపోతే దానికి సంబంధించిన వార్షికోత్సవాలు చేస్తారో ఏ గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళన్నింటికి ప్రతి సంవత్సరం 50,000 ఇస్తాడట. అదేవిధంగా వినాయక చవితికి అన్ని ఉత్సవ కమిటీలకు విగ్రహాలన్నీ కూడా ఆయన ఇస్తాడట. అవి 5 ఉండని 10 ఉండని 20 ఉండని వాడవాడకు 4 పెట్టుకున్నా కూడా అందరికి విగ్రహాలు ఈయననే కొనిస్తాడట. అదేవిధంగా మరి ఇక్కడ ఓన్లీ నువ్వు గుళ్ళకే ఇచ్చేట్లా మరి ఇక్కడ మరి ముస్లింలు ఉన్నారు, అదేవిధంగా క్రిస్టియన్లు ఉన్నారుగా అంటే మరి మసీదు చర్చిలకు కూడా ప్రార్థనల కోసం ఏటా 50,000 రూపాయలు ఇస్తాడట. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు 15 జనవరి 26 కార్యక్రమాల కోసం విద్యార్థులకు ఆటల పోటీలు ఏవైతే పెడతారో ప్రతి సంవత్సరం ఆ 2 మరి ఇక్కడ గణతంత్ర దినోత్సవం అదేవిధంగా స్వతంత్ర దినోత్సవం ఈ రెండింటికి కూడా తానే అందరికీ బహుమతులు కొనిస్తాడట. అదేవిధంగా బాగా చదివే విద్యార్థులకు ప్రతి తరగతి నుంచి ఇద్దరికి ప్రతి సంవత్సరం 2,000 స్కాలర్షిప్ ఇస్తాడట. ఇతర గ్రామాల్లోని వెళ్లి చదువుకునే విద్యార్థులకు ప్రతి సంవత్సరం సైకిళ్లు ఉచితంగా ఉచితంగా ఇస్తాడట. సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టి బహుమతులన్నీ ఆయనే ఇస్తాడట. అయ్యప్ప మాలదారులకు నిత్యాన్నదానం పెడతాడట. దసరా సందర్భంగా 100 మంది పేదలకు బట్టలు కూడా పెడతాడట దసరకు. అదేవిధంగా ఎంపిక చేసిన 10 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు ఇస్తాడట. గ్రామంలో సొంత ఖర్చులతోటి గ్రంథాలయం పెడతాడట. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంటింటికి మినరల్ వాటర్ సరఫరా చేస్తాడట. పెళ్లిళ్ళు జాతరలకు డీజే గాని మైకే గాని డప్పులే గాని బ్యాండే గాని అన్ని ఫ్రీ అట. అదేవిధంగా మరణించిన వారి శవాన్ని భద్రపరిచేందుకు అంటే బంధువులు వచ్చే వరకు లేట్ అవుతుంది అంటే ఫ్రీజర్ కావాలి, ఆ ఫ్రీజర్ పెడతాడట. ఆయనను వైకుంఠ ధామంలోకి తీసుకుపోవడానికి వైకుంఠ రథం కూడా ఆయన ఏర్పాటు చేస్తారట. మీరేమి లేదు, ఒక కోటేళ్ళు 5 ఏళ్ల పాటు మీ అందరికి బువ పెట్టుడా అనేదే ఇక ఒకటి రాయలేదు తప్ప అన్ని రాసింది. ఈ రకంగా సర్పంచులు మరి అలా మేనిఫెస్టోను ప్రకటిస్తా ఉన్నారు. మరి వీళ్ళకి ఎవరై ఆదర్శం అంటే మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆదర్శం. ఎందుకంటే ఆయన మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ 6 గ్యారంటీలు 420 హామీలతో ఏ విధంగా అయితే బురిడి కొట్టించిండో నేను ఒక్క గ్రామంలో ఈ ప్రజలను బురిడి కొట్టించలేనా అని చెప్పి ఎవరి కాళ్ళు మేనిఫెస్టో రాసుకుంటున్న పరిస్థితి. మరి రేపటి నుండే గుర్తుల కేటాయింపు జరగబోతా ఉన్నది. మొదటి విడతకు రేపే చివరి రోజు నామినేషన్లు వేయడానికి, రెండో విడతకు ఎల్లుండి నుంచి మూడో విడత మరి ఇక్కడ నామినేషన్లు షురూ కాబోతా ఉన్నాయి. మరి ఇక్కడ గ్రామ పంచాయతీ సమరం మొదటి విడత రేపటి నుంచి మరి ఇక్కడ గుర్తుల ద్వారా ఎవరెవరు మిగులుతా ఉన్నారో అభ్యర్థులు ఇక సమరం ప్రారంభం కాబోతా ఉన్నది. మరి ఇక ఎవరికి వాళ్ళు ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో అయితే మరి ఇక్కడ బీఆర్ఎస్ ఇప్పటికే దూసుకుపోతా ఉన్నది. కొన్ని చోట్ల కాంగ్రెస్ కు అభ్యర్థులే లేని పరిస్థితి ఉన్నది అని అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలబడడానికి స్థానిక నాయకత్వం ఎంత భయపడతా ఉన్నారో చూడాలి. ఎందుకంటే ఇంటింటికి తిరిగి గ్యారంటీ కార్డులు భద్రపరచుకోండి, 100 రోజులలోనే మీకు మరి ఇక్కడ ప్రతి మహిళకి 2500 ఇస్తాం, మరి ఇక్కడ ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాం, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాం, మరి ఇక్కడ ఏదైతే కౌలు రైతులకు కూడా మరి రైతు భరోసా ఇస్తాం, అదేవిధంగా రైతు కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తాం. అదే విధంగా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే విద్యార్థులకు విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఏటీఎం కార్డు చంద్రబాబు అయితే పట్టుకొని చూపించిండు. ఇగో ఈ కార్డు ఏదైతే ఉన్నదో మీకు మరి ఇక్కడ మేము గెలవంగానే మీ చేతికి కార్డు ఇస్తాము, ఇక మీరు కాలేజీకి పోయి మరి 5 లక్షలు ఒకటే కాలేజీలో ఓడగొట్టుకుంటారా, మరి ఇక్కడ ఇంటర్ కు 1 లక్ష, మరి ఇక్కడ జూనియర్ ఇంటర్ 1 లక్ష, సీనియర్ ఇంటర్ 1 లక్ష, డిగ్రీకి ప్రతి సంవత్సరానికి 1 లక్ష చొప్పున చేసుకొని 5 లక్షలనే మరి వాడుకుంటారా, ఈ 5 లక్షల కార్డు మీకు ఇస్తాం, ఇక మీ ఇష్టం అన్నట్టుగా చెప్పిండు. ప్రతి మండలానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు. ఇక పండుటాకులకు అయితే 2000 మేము ఇట్లా రాగానే 4000 ఇస్తామన్నాడు. ఇక ఇవన్నిటిని హామీలు తుంగలో దొక్కు తీయాలి. ఎవరు వినబడతా ఉన్నది ఎఫెక్ట్ స్థానిక ఎన్నికలలో ఎవరు ఇల్లు ఇంటింటికి కొండ పోయి గ్యారెంటీ కార్డు ఇచ్చింది స్థానిక నాయకత్వం. ఇవాళ ఓట్లు అడగడానికి ఎవరు పోతా ఉన్నారు, ఈ స్థానిక నాయకత్వం. ఇవాళ ఎఫెక్ట్ అంతా స్థానిక నాయకత్వం మీద పడతా ఉన్నది. దాంతో గ్రామాలలో కాంగ్రెస్ కు అభ్యర్థులు లేని దుస్థితి నెలకొన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మరొక స్థానిక నాయకత్వానికి ఏమున్నదా అంటే మరి ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని గెలిపియాలి, ప్రజలను మభ్యపెట్టాలని చెప్పి జిల్లాల పర్యటనలు చేస్తా ఉన్నారు. జూబ్లీ హిల్స్ లో అధికార దుర్వినియోగం ఏ విధంగా అయితే చేసిండో ఈ గ్రామ పంచాయతీల్లో దుర్వినియోగం అన్ని చోట్ల ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ మంత్రులను వాళ్ళందరినీ పెట్టి ఆ రకంగా దుర్వినియోగం చేయలేరు కాబట్టి మరి ఇక్కడ వాళ్ళని మభ్యపెట్టడానికి ప్రారంభోత్సవాలని హామీలని ఏవో ఇవ్వడానికి తిరుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆయన మత్తల్లో సభ ఏర్పాటు చేస్తే చూడండి, ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే కుర్చీలు అన్ని బోసిపోయి ఉన్నాయి. మరి ఇక్కడ ఏదైతే వాకిటి శ్రీహరి అయితే ఏడ్చినంత పనిచేసిండు. ఆయన మాటలు కనుక విన్నట్టయితే మరి ఇక్కడ ముఖ్యమంత్రి అత్తే ఈ విధంగా ఉంటుందా అని పాపం ఏడ్చినంత పనిచేసిండు. ఒకసారి విన్నట్టయితే ఎక్కడో లోపం జరిగింది, ఖచ్చితంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పథకాల్లో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవే పొరపాట్లు చేస్తాం మనం జీవితంలో, తర్వాత బాధపడితే ఏం లాభం. ఎక్కడనో పొరపాటు జరిగిందంటే ఎక్కడ పొరపాటు జరిగింది మీకు అర్థమైతలేదా వాకిటి శ్రీహరి గారు? ఎక్కడ పొరపాటు జరిగింది? 100 రోజులలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఏదైతే ఇంటింటికి తిరిగి గ్యారంటీ కార్డు ఇచ్చిందో అది మరి అమలు చేయకపోవడమే మోసం జరిగింది. 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఆ హామీలను నిలబెట్టుకోలేక ఇంకా గత ప్రభుత్వం మీద నిందలేసుకుంటూ మీరు ఏదైతే వెల్లడిస్తా ఉన్నారో ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైంది. అందుకే ఇక్కడ కుర్చీలు బోసిపోయినాయి. మరి నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా ఇప్పుడు జరిగేదేం లేదు. ముఖ్యమంత్రి గారు వస్తే ఎంతో గౌరవించుకునేది ఉండే అంటే మరి ఏ విధంగా గౌరవించుకుంటారు? ఇచ్చిన హామీలు నెరవేరిస్తే గౌరవించుకుంటారు. కేవలం ఎన్నికల హామీలను మళ్ళీ ఎన్నికలు వచ్చిన రోజు ఇంకా హామీలు ఇచ్చుకుంటూనే పోతా ఉన్నాడు తప్ప ఎక్కడ ఆయన హామీలను నెరవేర్చిండో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. విజయోత్సవం పేరు జనమే లేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్కల సభలో ఖాళీ కుర్చీలే, వచ్చిన కొద్దిమంది మధ్యలోనే ఇంటిదారి. ప్రజలు రాకపోవడంపై మంత్రి వాకిటి తీవ్ర నిరాశ. సీఎం కు స్వాగతం ఇలాగేనా అంటూ ఆవేదన. ప్రజల తీరు మనసును గాయపరిచిందని విలవిల. 2 ఏళ్లలో కొడంగల్ లిఫ్ట్ పూర్తి, లేదంటే వీపులు బాగలగొట్టండి. ఇక మన రేవంత్ అన్న మాటలకైతే అద్దుపత్తు ఉండదు. ఒక దిక్కు ఈ కుర్చీలన్నీ ఖాళీ ఉన్నాయి, ఆయన మాట్లాడుతుంటేనే లేచి వెళ్ళిపోతాడని చెప్పి వాకిటి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే ఇక ఈయన 2 ఏళ్లలో కొడంగల్ లిఫ్ట్ పూర్తి చేస్తాం, లేదంటే అలా ఈపులు వలగొట్టమంటాడు కాంట్రాక్టర్ది. ఎవరయ్యా కాంట్రాక్టర్ దానికి అంటే మరి రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిదంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. ఎవరి వలగొట్టమంటాడు? 2 ఏళ్లలో కనుక కొడంగల్ లిఫ్ట్ పూర్తి చేయకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అంగబెట్టి గుద్దురు అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక ఇది ఆయన నోటికి వస్తే ఎవరి విన్నైనా ఏదైనా మాట్లాడతాడడానికి ఇదే నిదర్శనం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘన అమల్లో పంచాయతీ ఎన్నికల నియమావళి. నారాయణపేట వనపర్తిలో శంకుస్థాపనలు, రాజకీయ ప్రచార సభల ప్రభుత్వ కార్యక్రమం. కాంగ్రెస్ కోటు వేయాలని పరోక్ష విజ్ఞప్తులు. ఎన్నికల సభ తరహాలో ప్రజలకు హామీలు. ఈసీ జోక్యం చేసుకోవాలంటున్న తాతా మధు. మరి ఇక్కడ ప్రజలను కేవలం మభ్యపెట్టడానికి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఏ విధంగా అయితే అధికారాన్ని దుర్వినియోగం చేసిండో ఇప్పుడు కూడా ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా మరి ఇక్కడ దాన్ని ఉల్లంఘిస్తా ఉన్నాడు. మరోవైపు చూసుకున్నట్టయితే ఈసీ ఏమంటున్నాయంటే ఆయన మరి ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కనీస విలువలు పాటించాలి. ఆ విలువలు పాటించకుండా కేవలం ఆయన ఏదైతే టెక్నికల్ ఇష్యూను వాడుకుంటా ఉన్నాడు. ఇవాళ ప్రతి జిల్లా కేంద్రం కూడా మున్సిపాలిటీ అయి ఉన్నది, లేదంటే కార్పొరేషన్ అయి ఉన్నది. ఇలా పెద్దపల్లికి వచ్చిందంటే పెద్దపల్లి మున్సిపాలిటీ, కానీ పెద్దపల్లికి వచ్చి ఈయన మాట్లాడిందంటే మొత్తం ఓవరాల్ పెద్దపల్లి జిల్లా ప్రజలు ప్రభావితం కారా? మరి ఎన్నికల సమయంలో ఈ తొండాట ఎందుకు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఈసీ ఏమో
మున్సిపల్లో మాట్లాడుతున్నాడు కదా, దీనికి కోడ్ వర్తించదంటాడు. మరి ముఖ్యమంత్రి ఒక మున్సిపాలిటీకే పరిమితమా? ఈయన మున్సిపాలిటీ ముఖ్యమంత్రినా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మంత్రి మున్సిపాలిటీ ఈయన చేతుల్లో ఉండవచ్చు, కానీ ఈయన చేతిలో ముఖ్యమంత్రి కూడా ఉన్నది. ఈయన రాష్ట్ర అందరికీ మరి మంత్రి అనే ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. మరి ఇక్కడ ముఖ్యమంత్రి పక్క పెట్టి మున్సిపల్ మంత్రిగా ఆయనే తిరుగుతా ఉన్నాడు. మరి మున్సిపల్ కు మాత్రమే ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఏపీకి పరిశ్రమల తరలింపునకే హిల్ట్ కుట్ర 5,000 పరిశ్రమలు అవుట్. పాలసీ వెనుక కొందరు కీలక నేతల కుతంత్రం. పరిశ్రమల్లో 60% పైగా ఏపీ వాసుల చేతుల్లో. మూతబడిన కంపెనీ భూముల్లో రియల్టీకి హిల్ట్ తో గ్రీన్ సిగ్నల్. కొత్త ఇండస్ట్రీ ఏర్పాటును గాలికి వదిలిన కాంగ్రెస్ ప్రభుత్వం. నూతన పరిశ్రమలకు చౌకగా భూములు కేటాయిస్తున్న ఏపీ. ఇక్కడ భూములు అమ్మి ఏపీలో ఫ్యాక్టరీల ఏర్పాటు కసరత్తు. పాలసీతో అతలాకుతలం కానున్న తెలంగాణ పారిశ్రామికం. అది తెలంగాణ అతలాకుతలం కానీ, సర్వనాశనం కానీ, సత్యనాశనం కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధం లేదు. మన జేబులు నిండుతానయా లేదా అనేదే అవసరం. ఇక్కడ హిల్ట్ పాలసీని తీసుకొచ్చి 5 లక్షల కోట్ల భూమిని ఇలా అప్పనంగా అప్పజెప్పబోతా ఉన్నారు. మరి ఆ పరిశ్రమలో పెట్టిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, మీరు ఇక్కడ ఏదైతే ఆర్ఆర్ లోపల, ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఓఆర్ఆర్ లోపల మీరు తీసేయండి, త్రిపురార్ లోపల పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు. దానికి ఆ భూమి మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా మీరు ఎస్ఆర్ఓ రేట్లు ఏదైతే మార్కెట్ రేటుకు 10 రెట్లు తక్కువ ఉంటుందో, ఆ 10 రెట్లు తక్కువ ఉన్న ఎస్ఆర్ఓ రేట్లో దానికి కూడా ఆ ఎస్ఆర్ఓ రేటు కూడా కాదు 30% కడితే చాలంటే ఇలా 5 లక్షల కోట్ల భూమి 5,000 కోట్లకు, అంటే ప్రభుత్వ ఖజానాకు 5,000 కోట్లు జమ అయితే మీ సొంత ఖజానాకు కనీసం 1,00,000 కోట్లన్నా జమ అవుతాయి. ఈ 1,00,000 కోట్లుగా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మీరు అందరు కలిసి పంచుకోండి. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది, ఇక్కడ ఈ భూమి కొనుక్కున్న వాళ్ళు మరి అక్కడి నుంచి పరిశ్రమను తీసేసి సీదా ఔటర్ రింగ్ రోడ్ అవతల పోయి మరి మళ్ళీ భూమి కొనుక్కొని పెట్టుకుంటారా అంటే అది లేదు. ఎందుకంటే ఏపీకి వెళ్ళిపోతా ఉన్నారట. మరి ఈ భూమిని ఏం చేస్తా ఉన్నారు అని అంటే దీన్ని రియల్ ఎస్టేట్ గా మార్చి, దీన్ని ఫ్లాట్లుగా మార్చుకొని ఇక్కడ అమ్మేసుకొని ఏపీకి వెళ్ళిపోతా ఉన్నారు. సుమారు 5,000 పరిశ్రమలు తరలిపోతా ఉన్నాయట. హిల్ట్ వెనుక మనకు వచ్చిన లాభం ఏందా అని అంటే కేవలం కాంగ్రెస్ నేతల జేబులు నిండు తప్ప దీని ద్వారా తెలంగాణకు ప్రయోజనం మరి ఇక్కడ శూన్యం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 30% కమిషన్ల కోసమే థర్మల్ ప్లాంట్లు. 50,000 కోట్ల కుంభకోణం. ప్రజలపై 82,000 కోట్ల భారం. పక్క ఆధారాలతోనే ఆరోపణలు చేస్తున్నాం. కరెంటు స్కామ్ పై ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీలా కమిషన్లు దండుకోవడంలో నేను అన్ఫిట్. ఎన్టీపీసీని వద్దనడంలో ఆంతర్యం ఏమిటి? విద్యుత్తులో ఆంధ్ర అధికారులదే రాజ్యం. తెలంగాణ అధికారులకు నిత్యం అవమానం. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ అస్తవ్యస్తం. మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. ఇక్కడ చూసుకున్నట్టయితే థర్మల్ ప్లాంట్ కి సంబంధించి యాదాద్రి థర్మల్ ప్లాంట్ మీద నానా యాగి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. బొగ్గు నిల్వలే లేని చోట అక్కడ ఎందుకు అక్కడికి పెట్టి రవాణా ఖర్చులన్నింటినీ ఎందుకు నాశనం చేస్తా ఉన్నారు? మరి ఇప్పుడు మక్తల్లో ఎట్లా పెడతా ఉన్నావు రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. మరి అదే విధంగా ఎన్టీపీసీ కేవలం తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయడం కోసం మాత్రమే ఏర్పాటు చేసిన ఎన్టీపీసీలో ఇవాళ దానిలో ఉత్పత్తి అయిన కరెంటును కొనుగోలు చేయడానికి నిరాకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 800 మెగావాట్ల విద్యుత్తును మళ్ళీ ఎందుకు మొదలు పెడతాందంటే కేవలం 30% కమిషన్లు దండుకోవడం కోసం మరి ఏషం వేస్తాంది. నిన్నటి రోజున మరి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ రాజకీయాలకు హరీష్ రావు అన్ఫిట్ అంటాడు. మరి హరీష్ రావు ఏం చెప్పిండే అంటే నిజంగానే నేను అన్ఫిట్ ఎందులో అంటే నీ లెక్క ఆర్థిక మంత్రిగా ఉన్న రోజున 20% 30% కమిషన్లు తీసుకోలేదు. నేను ఆ కమిషన్లు తీసుకోవడంలో అన్ఫిట్, నువ్వు పర్ఫెక్ట్ గా ఫిట్ అయినావు. అందుకే మరి ఇక్కడ కేవలం డబ్బుని భార్య చేతికి కమిషన్లు ఇచ్చిన వాళ్ళకు మాత్రమే బిల్లులు వస్తా ఉన్నాయి. అందుకే కాంట్రాక్టర్లు మొత్తం మంది నీ చాంబర్ ముందట కూడా ధర్నా చేసినా నీకు సిగ్గులేదు. ఇంకా మరి ఇక్కడ కమిషన్ల మంత్రి అని చెప్పి దేశవ్యాప్తంగా పేరు పొంది ఇంకా నన్నే అన్ఫిట్ అంటావా అని చెప్పి నిన్నటి రోజున ఆయన మరి ఇక్కడ పూర్తిగా ఆయన బట్ట బయలు చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మళ్ళీ ఆంధ్ర ధాన్యం బోనస్ కోసం అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్న ఏపీ వ్యాపారులు. నిరుడు ఇదే రోజుల్లో వందలాది లారీలను పట్టుకున్న స్థానిక రైతులు తిప్పి పంపడం మినహా చర్యలు లేకపోవడంతో ఇప్పుడు మళ్ళీ అదే దందా. తాజాగా ఖమ్మం జిల్లాలో ఆంధ్ర ధాన్యం లారీలను పట్టుకున్న రైతులు అని చెప్పి ఇక్కడ ఆంధ్ర నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అనేటివి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరి ఆంధ్రలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవా అంటే ఉన్నాయి. కానీ అక్కడ నుంచి సన్న వడ్లను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ తెలంగాణ రైతుల పేర్ల మీద రాయించి బోనస్ కొట్టేస్తా ఉన్నారు. దీనికి మరి ఏదైతే పౌర సరఫరా అధికారులు కుమ్మక్కై బోనస్ మొట్టమొదట వచ్చేది ఇలాంటి దళారులకే ఇస్తారు కాబట్టి టక్కన ఇది మరి ఇక్కడ ఏదైతే ఆ 20% 30% మందికి బోనస్ ఇవ్వాలనుకుంటే టక్కన ఇలాంటి దళారులకు ముందు ముడతాయి. ఎందుకంటే వీళ్ళు ఆ 500 రూపాయలు ఏదైతే క్వింటల్కి వస్తుందో అందులో 200 రూపాయలు అధికారులకు మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి రానికాడికి రాయని వీళ్ళు తీసుకుంటే మరి ఆ చచ్చిన పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పి వాళ్ళు తీసుకుంటూ ఇలా అసలైన రైతులను మోసం చేస్తా ఉన్నారు, దోపిడీ చేస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి యథా రాజ తదా ప్రజ అన్నట్టు పైన ఏ విధంగా దోసుకుంటే అధికారులు కూడా అదే విధంగా దోసుకుంటా ఉన్నారు.
నిత్యం ఏసీబీ కేసులలో ట్రాప్ అవుతా ఉన్నారంటే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగితే ఇప్పుడు ఒక చెరువులో మరి ఇక్కడ వందలాది చేపలు ఉంటే మనం వలేస్తే కనీసం 10ల సంఖ్యలో పడతాయి, మరి ఇక్కడ ఏసీబీ వలేస్తే నిత్యం పడతా ఉన్నారంటే మరి ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరగాలి, ఎన్ని వందల మంది మరి అవినీతికి పాల్పడతా ఉంటే ఈ 10ల సంఖ్యలో పట్టుబడతారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. తొమ్మిదిలోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి, టీచర్లను టెట్ నుంచి మినహాయిస్తూ చట్టం చేయాలి, 6 నెలల్లో డిఏ ఇస్తామన్నారు, ఏమైంది, ఇంకెప్పుడు ఇస్తారు, పెండింగ్ బిల్లులు 1500 కోట్లు విడుదల చేయాలి, ఏకీకృత సర్వీస్ రూల్స్ పై కమిటీ వేయాలి, ఉద్యోగుల చేసి మరి 9 తారీఖు లోపల మీరు మరి మా సమస్యలను పరిష్కరించాలి, అదేవిధంగా టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలని చెప్పి అల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి. ఇక ఢిల్లీలో రెడ్ సిగ్నల్, తెలంగాణలో రెడ్ కార్పెట్, వంతారపై కాంగ్రెస్ ద్వంద్వ నీతి, వన్యప్రాణి కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ పెద్దలు, తెలంగాణలో ఒప్పందానికి రేవంత్ రెడ్డి సన్నాహాలు, గ్లోబల్ సమ్మిట్ లో ఎంఓయూ కుదుర్చుకునే ఛాన్స్. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు ఏ విధంగా ఉంటాయనంటే మరి ఇక్కడ గుజరాత్ లో వంతారా అని చెప్పి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిండు, మరి ఇక్కడ ఏదైతే ముఖేష్ అంబానీ కొడుకు, మరి ఇక్కడ ఏదైతే తెలంగాణలో కూడా అదే రకంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రేపటి రోజున జరిగే గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొని మరి ఈయన కొంత భూమిని తీసుకొని అక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పెడతారట. మరి ఢిల్లీ పెద్దలేమో మరి ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని పెద్ద ఎత్తున వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మరి ఇక్కడ రెడ్ కార్పెట్ వరుస్తా ఉన్నారు. ఇలా ద్వంద్వ నీతి ఆ విధంగా ఉంటది. ఎవరైతే మరి ఇక్కడ పదవి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతారో వెంటనే వాళ్ళ పదవి ఊడిపోయేలా చట్టం తేవాలని మరి ఇక్కడ రాహుల్ గాంధీ అంటాడు, ఆయన వలసలను వ్యతిరేకిస్తాడు, ఇక్కడికి వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి వలసలను ప్రోత్సహిస్తారు. అవి ఆ రకంగా ఉంటది. కాంగ్రెస్ కు ఏకీకృత విధానం ఉండదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ప్రపంచంలోనే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి, మక్తల్ బహిరంగ సభలో సీఎం వెల్లడి, ప్రపంచంలోనే అని చెప్పి ఏదైనా మనం ఏదైతే అరచేతిలో వైకుంఠం చూపించాలి, మరి ఇక్కడ మీద మొత్తం సోప్ టాప్ బట్టలు వేసుకోవాలి, లోపల మొత్తం డొల్లా ఉన్నా కూడా బయటికి మంచిగా కనబడాలంటే మరి ఇక్కడ ఈయనే కేవలం ఫ్యూచర్ సిటీనే పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ జేబులు నింపేది ఫ్యూచర్ సిటీ మాత్రమే. ఫ్యూచర్ సిటీలో 4 కంపెనీలు వచ్చినాయని ఆడ శంకుస్థాపనలో 4 గోడలో కడితే ఇక చుట్టుపక్కల భూములకు రెక్కలత్తాయి ధరలకు. మరి చుట్టుపక్కల భూములు ఎవరు కొన్నారా అంటే రేవంత్ రెడ్డి అండ్ కో కాంగ్రెస్ నాయకులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఇప్పటికే మరి అసైన్డ్ భూములు గిసైన్డ్ భూములు అన్ని కొనిపెట్టుకున్నారు. అవన్నిటిని కూడా ఇప్పుడు భూమాత ఏదైతే భూభారత్ ద్వారా మొత్తం కూడా అవన్నీ పట్టాలుగా మారిపోయినాయి. ఇక రేపటి నుంచి వాళ్ళ రియల్ ఎస్టేట్ 3 పువ్వులు 6 కాయలుగా కాబోతా ఉన్నది. దానికి మేము ప్రపంచంతో పోటీ పడతాం, న్యూయార్క్ తోటే పోటీ పడతాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇలా హైటెక్ సిటీకి పోతే మరి ఇక్కడ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మేము హైదరాబాద్కి వచ్చినవా లేకపోతే ఏదైతే మరి న్యూయార్క్లు ఉన్నావా అని చెప్పి ఆల్రెడీ చెప్తున్న వీడియోలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఈయన కొత్తగా ఫ్యూచర్ సిటీని చెప్తారట. ఫ్యూచర్ సిటీ తోటి ఎవరికే ఫ్యూచర్ అంటే ఇలా కాంగ్రెస్ నాయకులకే ఫ్యూచర్, అది వాళ్ళ జేబులు నింపుకునే మరి ఇక్కడ కార్యక్రమానికే ఫ్యూచర్ సిటీ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక నటి సమంత ఏదైతే నాగ చైతన్యతో విడాకుల తర్వాత అనేక రకాల మరి ఆరోపణలు, అదే విధంగా ట్రోలింగ్స్ ఇవన్నీ గురైనాయి. నిన్నటి రోజున మరి దర్శకుడు రాజు నిడిమూరుతోటి నిన్నటి రోజున వివాహం జరిగింది. ఆమె రెండోసారి వైవాహిక బంధంలోకి వెళ్ళిపోయిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మరో 400 వృక్షాలకు రక్షణట. చేవెళ్లి హైవే విస్తరణలో NHAI రోడ్ మ్యాప్, బీజాపూర్ జాతీయ రహదారి పనులు ప్రారంభం. 2 ఏళ్లు కాదు 7.5 సిద్ధం. 4 బృందాలను ఏర్పాటు చేసి పనులు ప్రతి 10 కిలోమీటర్ల కొట్టిమాట. మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే విచ్చలవిడిగా మరి ఇక్కడ ఏదైతే రహదారుల విస్తరణ చేపడతా ఉన్నది, ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఖచ్చితంగా రవాణా సౌకర్యం కలిగినప్పుడే అన్నిటి కూడా డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది. ప్రతిదానికి కూడా మరి ఖచ్చితంగా రవాణా సౌకర్యం అనేది అవసరం అనే విషయాన్ని మరి కేంద్రం గుర్తించింది. అదే మన అభివృద్ధికి బాటలు వేయబోతుంది అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పార్లమెంట్ లో నాటకాలద్దు, డ్రామాలకు బయట చాలా అవకాశాలు ఉన్నాయి, వాటికి పార్లమెంట్ ను వేదిక చేసుకోవద్దు, అభివృద్ధికి సహకరించండి, బాధ్యతగా వ్యవహరించండి, నినాదాలపై కాదు విధానాలపై దృష్టి పెట్టండి. ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచన. SIR పై రగిలిన పార్లమెంటు, నేటి వాయిదా, ప్రజా సమస్యలు పట్టించుకున్న ప్రధాని, ఆయన ప్రసంగమే పెద్ద డ్రామా అంటున్న కాంగ్రెస్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్నటి రోజున కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే మరి ఇక్కడ SIR ను వ్యతిరేకిస్తూ, SIR అంటే మరి ఇక్కడ ఓటర్ లిస్టు జాబితా సవరణ ఏదైతే ఉన్నదో దానికి కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా ఒక విషయాన్ని చర్చించుకోవాలి మనం. ఏదైతే పార్లమెంటులో మరి ఇక్కడ కాంగ్రెస్ తరఫున ఒక పిటిషన్ పడ్డది, ఏదైతే ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించి మరి దాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ కపిల్ సిబాల్ తోటి ఒకటి పిటిషన్ వేయించింది. ఈ సందర్భంగా మరి ఏదైతే
ఆయన ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మరి ఆయన అన్నాడట, అంటే విదేశాల వాళ్ళు మన దేశ భవిష్యత్తును మరి ఇక్కడ ఏదైతే నిర్ణయించడానికి వాళ్ళకు ఓటు అవసరమా అని చెప్పి అడిగితే, సాఫ్ సీదా అడిగితే మరి ఇక్కడ కపిల్ సిబాల్ దగ్గర ఆన్సర్ లేదట. ఇవాళ ఈ కాంగ్రెస్ ఏం కొట్లాడుతుందంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకు, బర్మా నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఓటు హక్కు ఉండాల్సిందే అని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటేయరు కాబట్టి అవన్నీ మా కాంగ్రెస్ ఓట్లే, మరి వాటిని తొలగించద్దు అంటూ ఉన్నది. ఇది కాంగ్రెస్ విధానం. దీనికి భారతీయులందరూ మరి ఇక్కడ ఆమోదమేనా ఇలా కాంగ్రెస్ చేసే పనికి అనేది ఒక విషయాన్ని ఆలోచించుకోవాలి. ఇవాళ వాళ్ళు గద్దెనెక్కడం కోసం ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్లకు ఓటాకు కల్పించడానికి కూడా వెనకాడతలేరు. ఇవాళ అక్రమ చొరబాటుదారులను ఒకవైపు అమెరికా తీసుకెళ్లి బయట పడేస్తా ఉంటే వీళ్ళేమో అక్రమ చొరబాటుదారులను ఆహ్వానించి వాళ్ళకు ఓటాకు కూడా కల్పించాలి. మన భవిష్యత్తును, మన బంగారు భవిష్యత్తుకు మరి ఇక్కడ వాళ్ళనే నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో పెట్టాలంటా ఉన్నది కాంగ్రెస్. దీన్ని సమర్థించే వాళ్ళు ఎవరున్నారో, ఏదైతే అపోజిట్ చేసే వాళ్ళు ఎవరున్నారో ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులను నిలదీయాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మంత్రులతో పనులు చేయించుకుంటోళ్ళను గెలిపించుకోండి అంటే ఏమన్నట్టునే కాంగ్రెస్ ఓటైంది, సర్పంచులుగా కాంగ్రెస్ ఓటైంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంత దిక్కుమాలిన ముఖ్యమంత్రిని ఎవరైనా చూసిరా అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఆఖరికి గ్రామ పంచాయతీ సర్పంచుల విషయంలో కూడా వచ్చి ప్రచారం చేసే మరి దుస్థితికి దిగజారండి ఇలా రేవంత్ రెడ్డి. ప్రతి జిల్లాకు పోతా ఉన్నాడు. ప్రతి జిల్లాకు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఇప్పుడెందుకు ఎలక్షన్ల టైంలో వస్తా ఉన్నాడు అని అంటే మంత్రులతో కలిసి పనిచేసే వాళ్ళకు ఓట్లు వేసుకోరు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు అయితే మంత్రుల దగ్గరికి రారు కాబట్టి మరి ఇక్కడ ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఓటెత్తే వాళ్ళు మంత్రి దగ్గరికి వస్తారని చెప్పి ఇంత నీచానికి దిగజారి ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్నది కాంగ్రెస్. ఇలా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ను మరి ఇక్కడ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న ఈ సమయంలో రేవంత్ రెడ్డి అడ్డదారిలో మరి ఇక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, కోడ్ను ఉల్లంఘిస్తూ ఈ రకంగా ప్రచారం చేస్తున్న పరిస్థితిని మనం గమనించాలి. ఇక ఫ్యూచర్ సిటీలో మరో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన అజయ్ దేవగన్ ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వంతారా అభయారణ్యం ఏర్పాటుకు రిలయన్స్ సిద్ధం. 3,000 కోట్లతో 3 స్టార్ హోటళ్లు నిర్మించనున్న ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో కుదరనున్న ఒప్పందాలరా. ఫ్యూచర్ సిటీలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అజయ్ దేవగన్ వీళ్ళ మరి ఇక్కడ ప్లాన్ కూడా అదే. ఫ్యూచర్ సిటీలో పెద్దవి రాబోతా ఉన్నాయి, ఇక్కడ 5 స్టార్ హోటళ్లు రాబోతా ఉన్నాయి అని చెప్పి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ను పెంచుకోవడమే. ఇవాళ మనం చూస్తూ ఉంటాం గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడన్నా పెట్రోల్ బంక్ పడితేనే ఆ చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు వస్తాయి. ఇవాళ పెద్ద ఎత్తున స్టార్ హోటళ్లు, పెద్ద ఎత్తున ఫిల్మ్ సిటీ, పెద్ద ఎత్తున పరిశ్రమలు, మరి పెద్ద ఎత్తున దానికి సంబంధించిన అమ్యూజ్మెంట్ పార్కులు ఇవన్నీ వచ్చి ఈ వంతారా లాంటి వస్తే ఆ ఏరియా అంతా డెవలప్ అయితే ఎవరికి లాభం? ఆ పక్కన ఎవరైతే ముందుగాలే కొనుగోలు చేసుకున్నారో రేవంత్ రెడ్డి అండ్ కో బ్యాచ్, ఆ బ్యాచ్ మరి రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతుంది. ఆ ధరలు ఇవాళ ₹1,00,000 కొన్నది మరి ఇక్కడ ₹1,00,00,000 అవుతుంది, 100 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసమే ఇవాళ ఫ్యూచర్ సిటీ మీద దృష్టి పెట్టిండు రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా మారబోతా ఉన్నాడు మన రేవంత్ అన్న అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. హిల్ట్ సొంత భూములకే వెసులుబాటు, లీజు తీసుకున్న భూములకు అది వర్తించదు. ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేసింది బీఆర్ఎస్ఏ. బీజేపీ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మంత్రి శ్రీధర్ బాబు 2 నెలల్లో ఏఐ యూనివర్సిటీ ప్రారంభిస్తామని వెల్లడి. ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా, దానికి ఆధారాలు చూపించినా ఇంకా కూడా బుకాయిస్తా ఉన్నాడు మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల మంత్రి. మరి ఆయనలో ఈయనవాట ఎంతో గానీ మొత్తానికైతే మరి ఇక్కడ ఆ భూములన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాల కోసం వినియోగించుకోవచ్చు కదా. మరి ఇక్కడ ఏదైతే SRO రేట్లో 30%కే ఎందుకు మరి మిగతా భూములు వేలం వేసినట్టు వాటిని కూడా వేలం వేస్తే మరి ఎవరెవరు తీసుకుంటారు అంటే వేలం వేస్తే గవర్నమెంట్కి పోతుందా? మాకేమవుతుంది? ఇవాళ వాళ్ళకి SRO రేట్లో 30% ఇస్తే 5 లక్షల కోట్ల భూమి వాళ్ళకి ఇస్తే కనీసం 1,00,000 కోట్లు మాకు వస్తాయి. మరి 1,00,000 కోట్లు వస్తే మరి మేము ఎంతమంది ఉన్నామో అంతమంది మంచుకున్నా కూడా మనకు ఏదైతే ఇంకా 3 టర్ములు కాంగ్రెస్ రాకున్నా కూడా నెట్కి రావచ్చు అన్నట్టుగా ఉన్నది ఈ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మీ ఓటే వెలుగులు నింపుతుంది కాబట్టి కాంగ్రెస్కి ఏంటంటాడు. మరి అలా మన ఓటే వెలుగులు నింపుతుంది, ఓటే చీకట్లను కూడా తీసుకొస్తుంది. ఇవాళ వెలుగుతున్నటువంటి తెలంగాణను ఇవాళ కాంగ్రెస్ కోటేసి చిమ్మ చీకట్లో నెట్టేసుకున్నారు ఇవాళ తెలంగాణ ప్రజానీకం. మరి ఇక్కడ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు 2 ఏళ్లే గడిచింది, ఇంకా 3 ఏళ్ళు ఎట్లా గడుస్తుందా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ప్రజానీకం. అందుకే క్షేత్రస్థాయిలో వీళ్ళకు భంగబాటు తప్పదనే మరి ఇక్కడ పార్టీ గుర్తులతోటి కాకుండా మరి ఇక్కడ ఏదైతే గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ గుర్తులతో జరిగే పంచాయతీ ఎన్నికల ముందు తీసుకొచ్చిండు, పరిషత్ ఎన్నికలు నాపిండు.
పంచాయతీ ఎన్నికలైనా పరిషత్ ఎన్నికలైనా కాంగ్రెస్ అభ్యర్థి అని పేరుంటే డిపాజిట్ రాకుండా ఓడియాలి. ఇప్పటికే మంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి నిలబడడానికే వెనకాడుతా ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థులు. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులను డిపాజిట్ రాకుండా ఓడగొడితేనే ఇవాళ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఎన్నో కొన్ని కానీ 420 హామీల్లో ఎన్నో కొన్ని అమలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలను ఆయుధంగా వినియోగించి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.